నమస్తే అండి, ప్రైజ్ ది లార్డ్. మొన్న నేను పెట్టిన వీడియోకి చాలా కామెంట్లు వచ్చినాయి. అందులో ఒక కామెంటు నేను చదివి వినిపిస్తాను, అలాగే ఇందులో కూడా యాడ్ చేస్తాను. మీరు జాన్ పాల్ గారి వీడియోస్ చూడండి, మీకు జ్ఞానం కలుగుతుంది. సలే రాజుగాడు వీడియో పూర్తిగా చూడు. జాన్ పాల్ గారి వీడియోలు చూడండి, మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పారు ఆయన, ఒక తమ్ముడు. అసలు జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏంటి? మనల్ని సత్యాన్ని తెలుసుకునేలాగా చేసేది జ్ఞానం, దేవుని వద్దకి చేర్చేది జ్ఞానం, అంతే అంటారా? ఆ జ్ఞానం ఈ జాన్ పాల్ గారి దగ్గర ఉందని ఆయన చెప్పారు. జ్ఞానం అనేది ఒక క్రైస్తవులోనే ఉందంటారా? జ్ఞానం అనేది నేను హిందువు అయితే కనుక నాకు భగవద్గీతలో ఉంది. జ్ఞానం అనేది నేను ముస్లిం అయితే నాకు ఖురాన్లో ఉంది. జ్ఞానం అనేది నేను ఒక బుద్ధిస్ట్ అయితే బుద్ధ భగవానుడు మార్గంలో ఉంది. జైన్ అయితే జైన మార్గంలో ఉంది. నేను క్రైస్తవురాలనైతే బైబిల్లో ఉంది. హిందూ మతం ఏం చెప్తుంది? జ్ఞానం అంటే భగవద్గీతను తెలుసుకొని చదివితేనే మీకు జ్ఞానం వస్తుంది, మీరు దేవుని చేరుకుంటారు అని చెప్పి భగవద్గీత తెలియజేస్తుంది. అలాగే ఖురాన్ కూడా దేవుని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పి ఖురాన్ తెలియజేస్తుంది. బుద్ధిజం ఏం చెప్తుంది? మనం అహింస, కోరికలు ఉండకూడదు. కోరికలు ఉండటం వల్ల రకరకాల ఆలోచనల వైపు, ఆశల వైపు మనిషి వెళ్ళిపోయి చేయకూడని పనులన్నీ చేస్తారు. కాబట్టి కోరికలు అనేవి వద్దు. మన కోరికల్ని మనం విడిచిపెడితే కనుక మనకి మోక్షం దొరుకుతుంది ధ్యానం ద్వారా. ఆయన అలాగే బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారు కదా, ఆయన చెప్పిన మార్గం అది. అలాగే జైనులు అయితే ఏ జీవిని హింసించకూడదనే సిద్ధాంతం కోసం 1000 కోట్లున్న జైనులు, అంటే మన భారతదేశంలో బంగారం మరియు డైమండ్స్ వ్యాపారంలో దాదాపు 70% వాళ్ళదే వాటా, వాళ్ళ వ్యాపారాల్లో. అలాంటి జైనులు 1000 కోట్ల ఆస్తులున్న జైనులు కూడా వాళ్ళకున్న ఆస్తినంతటిని పేదవాళ్ళకి పనిచేసి వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 9 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు అన్నిటినీ విడిచిపెట్టేసి జైన సాధువులుగా మారిపోతున్నారు. ఎంత కఠినమైన దీక్ష అండి జైన దీక్ష అనేది. వాళ్ళు బ్రష్ చేయరు, స్నానం చేయరు, తడిగుడ్డతోనే ఒళ్ళు తుడుచుకుంటారు. వాళ్ళు ప్లాస్టిక్ వాడరు, జుట్టు కూడా షేవ్ చేసుకోకూడదు, గుండె చేసుకోవడానికి. జుట్టు అంతా ఒక్కొక్క వెంట్రుగా పీక్కాలన్నమాట. అంత కఠినమైన నియమాలు. ఎక్కడ చెప్పులేసుకోరు. వాళ్ళు దుంపలు తినరు. దుంపలు తింటే వాళ్ళ జాతి అంతరించిపోతుందని దుంపలు తినరు. ఓన్లీ భూమి పైన పండే పంటలే తింటారనమాట. అట్లా అదిగాక వాళ్ళు పని చేయరు, సంపాదించరు. భిక్షాటం ద్వారా ఏది దొరికితే అదే తింటారు వాళ్ళు. అది వాళ్ళ జ్ఞానం. వాళ్ళకున్న సమస్తాన్ని త్యాగం చేసి వాళ్ళు దేవుని మార్గంలో వాళ్ళు కూడా వెళ్తున్నారు దేవుని కలుసుకోవాలని. అలాగే బైబిల్ ఏం చెప్తుంది? మీకు జ్ఞానం కొదవై ఉంటే నా యొద్దకు రండి, నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా దయచేస్తాను అని అంటుంది. దేవుని తెలుసుకోవటమే జ్ఞానం అంటుంది. ఎవరి పాస్టర్ ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకుంటారు. వాళ్ళకి ఇష్టమే కదండి వెళ్తున్నారు, వాళ్ళ బోధలు వాళ్ళకి నచ్చే వెళ్తున్నారు. కాబట్టి మనం ఎవరిని ఒకరినొకరు చిన్న చూపు, తగ్గింపు అనేది చేయకూడదు. అసలు మీకు ఐక్యత లేదు. క్రైస్తవులకి ఒకరి మీద ఒకరికే తిట్టుకోవడం, గొడవ పెట్టుకోవడం, ఆ పాస్టర్ మీద ఈ పాస్టర్ రాలేయటం, ఈ పాస్టర్ మీద ఆ పాస్టర్ రాలేయటం, అంతేకాని మీకు ఐక్యత ఎక్కడ ఉందండి? అసలు మీరు ఎక్కడ కలిసి ఉంటున్నారు చెప్పండి? మొన్న ఆ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే కొంతమంది తాగి చనిపోయాడు అన్నారు, కొంతమంది రకరకాలుగా అన్నారు. ఆయన అలవాటు ఉందన్నారు, కొంతమందికి లేదన్నారు, ఎన్ని రకాలు చెప్పారు. అవునా? ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు క్రైస్తవులందరూ ఏకతాటి మీదకి వచ్చారా? ఏదో వచ్చినట్టు వచ్చారు, ఎవరి దారుణాలు వెళ్ళిపోయారు. కాబట్టి ముందు మీరు ఐకమత్యంగా ఉండండి. మీరు కలిసి ఉండకుండా రాజకీయ పార్టీల మీద పడి ఏడిస్తే ఏమొస్తుందండి? వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారని. ముందు మీరు కలిసి ఉండండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. మేమందరం ఒకటే అని బయటికి ముందు చూపించండి, తర్వాత పార్టీలు అనండి. మీరు అందరూ కలిసి ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయగలరు చెప్పండి? మీరు అందరూ ఐకమత్యంగా ఏకంగా ఉంటే కనుక మీకు అది లేదు. ఎంతసేపు ఈ పాస్టర్ ఆ పాస్టర్ని తిట్టడం, ఆ పాస్టర్ ఈ పాస్టర్ని తిట్టడం, అంతే. ఏ పాస్టర్ అయినా బోధించేది బైబిలేనండి. ఒక ఆయన అంటాడు కేఏ పాల్ గారు పిచ్చోడు అని, ఒక ఆయన అంటాడు జాన్ పాల్ గారు అట్లా అంటాడు అని, ఒక ఆయన అంటాడు షాలిం రాజు గారు ఇట్లా అంటాడు అని, ఒక ఆయన అంటారు సతీష్ కుమార్ గారు చాలా కరప్ట్. రకరకాలుగా మీలో మీకే అసలు కలవకపోతే ఇంకా మీరు బయట వాళ్ళతో ఏం కలుస్తారండి? ఏ పాస్టర్ గారైనా దేవుని సహాయం లేకుండా అంత పెద్ద సంఘాలు కట్టలేరండి. లేదా మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నారా, మిమ్మల్ని ఏమైనా తీసుకురమ్మంటున్నారా, అవన్నీ గమనించండి. లేనప్పుడు ఎందుకు? దేవుడి దగ్గర అడిగితే కనుక జ్ఞానం ఇస్తాడు. నన్ను అడగండి మీకు ఇస్తాను, ధారాళంగా ఇస్తాను అన్నాడు. అవునా? జాన్ పాల్ గారిని అడగండి, ధారాళంగా ఇస్తాడు. షాలేం రాజు గారిని అడగండి, ధారాళంగా ఇస్తాడు. లేకపోతే సతీష్ కుమార్ గారిని అడగండి, ధారాళంగా ఇస్తాడని బైబిల్ ఏమన్నా రాసిందా? లేదు. నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తాను అని బైబిల్లో ఉంది. ఎవరైనా ఒక సంఘానికి వెళ్తున్నారంటే అక్కడ ఆ పద్ధతులు నచ్చి, ఆ బోధ నచ్చి వెళ్తున్నారు. కాబట్టి మనకెందుకండి ఏడుపు, మనకెందుకండి ఈర్ష్య? ఎవరి సేవ వారిది.
ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఒకసారి జాషువా డానియల్ గారు తెలుసా మీకు? ఎల్జిఎఫ్ జాషువా డానియల్ గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు మాకు చాలా అవసరం ఉంది, ఆయనతో మాట్లాడమని ఎవరో పంపించారు, మీకున్న సమస్యకి ఆయన దగ్గరికి వెళ్ళండి తప్పని. వెళ్తే ప్రేయర్ చేయించుకుంటున్నాం అనమాట. ప్రేయర్ చేయించుకున్నాం. ఆయన ప్రార్థన చేసేటప్పుడు నేను ఆయన్ని అంటే పట్టుకుంటే తగ్గుతుంది, ముట్టుకుంటే స్వస్థత వస్తుంది అట్లా చెప్తారు కదా అండి. కాకపోతే విన్న దాని ప్రకారం ముట్టుకుంటే తగ్గుతుంది అన్నారు. టచ్ చేశాను. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారో తెలుసా? ఎందుకు నన్ను ముట్టుకున్నావు అన్నారు. నవ్వి ఇట్లా ఏం లేదని, నాకు తెలుసు నన్ను ముట్టుకున్నావు, నేను ఎన్ని రోజులు ఉంటాను అనుకున్నావు ఈ భూమి మీద? నాకు ఇప్పుడు 50+ వచ్చినాయి, ఇంకా ఉంటే 5 ఏళ్ళు ఉంటాను, 10 ఏళ్ళు ఉంటాను, ఎన్ని ఏళ్ళు ఉంటాను తెలియదు. నన్ను ముట్టుకుంటే నేను కొన్ని రోజులే ఉంటా, కానీ నువ్వు దేవుడిని ముట్టుకో, నీకు ఎల్లప్పుడూ తోడుంటాడు, నేనున్నా లేకపోయినా. నేనైతే కొన్ని రోజులుండి వెళ్ళిపోతాను, దేవుడు ఎప్పుడు తోడుంటాడు నీకు అని చెప్పారు. నేను ఇది శాలిం రాజు గారినో లేకపోతే జాన్పాల్ గారినో లేకపోతే ఇంకో పాస్టర్ గారినో కించపరచడానికి చేయట్లేదండి. దేవుడు ఎవరికి తగ్గ జ్ఞానం వారికి ఇస్తాడు. దేవుడికి తెలుసు ఎవరికి ఎలాంటి తలాంతలు ఇవ్వాలో అవి ఇస్తాడు. అంతే. పాస్టర్లు గారు కావాలి, మనకు బోధించే వాళ్ళు కావాలి, మనకి బాప్తిజం ఇచ్చే వాళ్ళు కావాలి, మనని సరైన మార్గంలోకి నడిపించే వాళ్ళు కావాలి, కరెక్టే. కానీ ఆ నడిపించే వాళ్ళని కూడా ఎవరు నడిపిస్తున్నారు? బైబిలే కదా. కొంతమంది బొట్టు పెట్టుకోవద్దంటారు, కొంతమంది గాజులు వేసుకోవద్దంటారు, కొంతమంది పువ్వులు పెట్టుకోవద్దంటారు. ఒక్కో సంఘం ఒక్కో పద్ధతి. కొంతమంది వైట్ డ్రెస్ వేసుకుంటారు. అలాగ రకరకాల పద్ధతులు ఉంటాయి కదా అండి. మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి వెళ్ళొచ్చు. ఏ పాస్టర్ గారు చెప్పింది నచ్చితే అక్కడికి వెళ్ళండి. కానీ ఆ పాస్టర్ గారు కూడా చెప్పేది బైబిలే అనేది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఆ పాస్టర్ గారు కూడా చెప్పేది బైబిలే. చిన్న గుడిసెలో ఉన్న పాస్టర్ గారు చెప్పేది కూడా బైబిలే. పెద్ద మన సతీష్ కుమార్ గారు చెప్పేది కూడా బైబిలే. కాబట్టి పాస్టర్ని ఫాలో అయితేనే జ్ఞానం వస్తుంది, ఈ పాస్టర్ బోధింటేనే జ్ఞానం వస్తుంది అని కాదండి. శాలేం రాజు గారు తక్కువ కాదు, అలాగే జాన్పాల్ గారు తక్కువ కాదు, ఏ పాస్టర్ గారు తక్కువ కాదు. ఎవరికి తగ్గ బహుమానాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది స్వస్థత వరం ఉంది, కొంతమంది చక్కగా వాక్యం చెప్తారు, కొంతమంది చక్కగా పాటలు పాడతారు, కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తారు. అట్లా రకరకాల వరాలు ఉన్నాయండి. ఎవరికి తగ్గ దేవుడు వారికి ఇస్తారు. కాబట్టి పాస్టర్ని మీరు కించపరచొద్దు. అలాగే అదే పనిగా పాస్టర్ల మీద కూడా మీరు ఆధారపడొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్లు కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, ఎవరిని బాధ పెట్టాలని కాదు. కొంతమంది పాస్టర్లు, అందరూ కాదు, కొంతమంది పాస్టర్లు కూడా మోసం చేస్తున్నారు సంఘంలో ఉన్నవారిని, విశ్వాసుల్ని, బయట వారిని కూడా. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు ఏం చెప్పారండి? ఏ డినామినేషన్ కానీ, ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ మనం దూషించరాదు, ద్వేషించరాదు అని చెప్పి బైబిల్ మిషన్ మొంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు. ఆయనకన్నా పెద్దవాళ్ళమండి మనం, చెప్పండి. ఆయనకన్నా గొప్పవాళ్ళమా? ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎంత సేవ చేశారు, ఎన్ని సంఘాలు కట్టారు. ఆయన ఎప్పుడన్నా అన్నారా వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదని? ఎప్పుడు అనలేదు. కాబట్టి మనం కూడా ఎవరిని ద్వేషించకూడదండి, ఎవరిని దూషించకూడదు. అందరం ఒకటే. కాబట్టి మీరు ఒకరినొకరు, దేవుడు ఏం చెప్తున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. మనం ఎలాగున్నాము? కాబట్టి ఏ మతాన్ని, ఏ సంఘాన్ని ద్వేషించకూడదు. ఎవరికి నచ్చిన సంఘానికి వాళ్ళు వెళ్తారు, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు అనుసరిస్తారు. అదే కదా పెద్దలు చెప్పారు. మనం కూడా అదే ఆచరిద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.